అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకొని వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా రెచ్చిపోయారో ఎంతలా నోరు పారేసుకున్నారో చూసాం. పైగా బహిరంగంగానే తమ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు టీడీపీ వాళ్ళను తిడుతుంటే పక్కనే ఉండి జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మరింతగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, గిర్రున తిరిగి వచ్చేసింది. 5 ఏళ్లు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. పార్టీ ఓడిపోవడం కాదు, 11 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ 11 మందిలో జగన్ కు మైండ్ బ్లాక్ అయింది. ఇక మిగిలిన వారు మీడియా ముందుకు వచ్చి నోరు మెదిపే సాహసం చేసే గట్స్ ఉన్న వారెవరూ లేరు. అయితే ఇప్పుడు జగన్ పార్టీలో వాయిస్ ఉన్న వారిని బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాలని చెప్తున్నా ఎవరు నోరు మెదపడం లేదు సరికదా. జగన్ కే ఘాటుగా రిప్లై ఇస్తున్నారట. మరి ఈ కథేంటో చూద్దాం. అవును, ఇప్పుడు ఏం మాట్లాడినా రివర్సే. ఇది వైసీపీ నేతలు చెప్తున్న మాట. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు ఆయనకు మద్దతు మాట్లాడాలని, ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని తాడపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ ఒక్క బొత్స సత్యనారాయణ తప్ప ఎవరూ ముందుకు రాలేదు. దీనికి కారణం ఇప్పుడు ఏం చెప్పినా ఏం మాట్లాడినా రివర్స్ అవుతుందని, దీనివల్ల ప్రయోజనం లేకపోగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ కొంత క్లిష్ట పరిస్థితిలోనే ఉంది. నాయకులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వస్తే శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని వారు భావిస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా ఉంది. అయితే అలాగని నోరు విప్పితే గతంలో వైసీపీ చేసింది కూడా ఇదే కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొల్లి రవీంద్ర సహా దేవినేని ఉమా, పట్టాభి వంటి వారిని గృహ నిబంధనం చేయడం, అరెస్టులు చేయడం కామన్ అయ్యింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది. దీంతో వారి సమస్యలను వారు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తున్నారన్న వాదన, ఆవేదన కూడా వైసీపీలో కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జిల్లాలో నిర్మాణంలో కార్యాలయ భవనాలకు ప్రస్తుతం అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వీటిని కాదనలేరు, అలాగని చూస్తూ ఉండలేరు. దీనికి కారణం గతంలో టీడీపీ కార్యాలయాలను కూల్చకపోయినా కట్టకుండా స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పలు చోట్ల స్థలాలు ఉన్నా కూడా టీడీపీ కార్యాలయాలను నిర్మించలేకపోయింది. ఈ పరిణామమే ఇప్పుడు వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారింది. గతం తవ్వుతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ కార్యకర్తలపై దాడులు చేయడం, ఇళ్లపై దాడులు చేయడం వంటివి కూడా వైసీపీ నివేదిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి గతంలో జరిగింది ఇదే. టీడీపీ హయాంలో ఇదే పని వారు చేశారు. దీంతో ఈ విషయాన్ని కూడా కీలక నాయకులు ఎవరు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సో మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వైసీపీ నేతలు నోరు ఎత్తి మాట్లాడాలంటేనే గతం గుర్తుకు వస్తుంది. దీంతో ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు. బొత్స వంటి వారు మాట్లాడినా ఎక్కడ ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం. జగన్ నుంచి ఆదేశాలు వస్తున్నా ఒకరిద్దరు సీనియర్లు అయితే డైరెక్ట్ గా మీకో దండం, మేం కేసులు పెట్టించుకోలేము, జైలు కోర్టుల చుట్టూ తిరగలేమని చెప్పేస్తున్నారట.